హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా తీరంలో సముద్రం మధ్యలో గంభీరంగా నిలబడి దర్శనమిచ్చే రాతి స్తంభాలను 12 అపోజిల్స్ అంటారు. ఈ రాతి స్తంభాల సమూహం కేవలం అందమైన పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, మన భూమి యొక్క కోట్లాది ఏళ్ల చరిత్రను దాచుకున్న టైం క్యాప్సూల్స్. ఇవి ఎలా పుట్టాయి? సముద్రం లోపల ఉండాల్సిన ఈ రాళ్లు బయటకు ఎలా వచ్చాయి? మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఛేదించిన ఆ వింత రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. అసోసియేట్ ప్రొఫెసర్ స్టీఫెన్ గల్ఘర్ నేతృత్వంలోని బృందం ఈ భారీ రాతి కట్టడాల వయసును, అవి ఏర్పడిన విధానాన్ని కనిపెట్టారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ఆస్ట్రేలియన్ జర్నల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ రాళ్లు అక్కడికి ఎలా వచ్చాయి? ఇన్నాళ్ళు ఇవి కేవలం సముద్రపు కోత వల్ల ఏర్పడ్డాయని అనుకున్నారు. కానీ భూమి లోపలుండే టెక్టోనిక్ ఫలకాలు కదలడం వల్ల సముద్రం అడుగున ఉన్న ఈ సున్నపు రాతి పొరలు మెల్లగా పైకి నెట్టబడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. లక్షలాది ఏళ్ల పాటు జరిగిన ఈ ప్రక్రియ వల్ల సముద్రం లోపలున్న రాళ్లు బయటకొచ్చి తీర ప్రాంత చిహ్నాలుగా మారాయి. శాస్త్రవేత్తలు ఈ రాళ్లలోని సూక్ష్మ శిలాజాలను పరీక్షించారు. దీనివల్ల ఈ రాళ్ల వయసును అత్యంత ఖచ్చితంగా లెక్కగట్టడం సాధ్యమైంది. ఈ రాతి పొరలు సుమారు 8.6 నుండి 14 మిలియన్ ఏళ్ల నాటివని తేలింది. ముఖ్యంగా 13.8 మిలియన్ ఏళ్ల క్రితం భూమి ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దానికంటే చాలా ఎక్కువగా ఉండేవని ఈ రాతి పొరలు మనకు ఆధారాలు చూపిస్తున్నాయి. మనం ఈ రాళ్లను జాగ్రత్తగా గమనిస్తే అక్కడి కొండలు, రాతి పొరలు సమాంతరంగా ఉండవు. అవి కొంచెం వంగిపోయి ఉంటాయి. భూమి లోపల జరిగిన భారీ కుదుపుల వల్ల, అంటే పురాతన కాలంలో వచ్చిన భూకంపాల వల్ల ఈ రాతి పొరలు వంగిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆనాటి భూకంపాల ఆనవాళ్లు ఇప్పటికీ ఆ రాళ్లపై గీతల్లా కనిపిస్తూ ఉండడం విశేషం. ఈ ఆవిష్కరణ మనకెందుకు ముఖ్యం? ఈ 12 అపోజిల్స్ మనకు ఒక కాల యంత్రంలా పనిచేస్తోంది. గతంలో సముద్ర మట్టాలు ఎంత పెరిగాయి, ఉష్ణోగ్రతలు ఎలా మారాయో వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఎంత పెరగవచ్చో అంచనా వేయడానికి ఈ రాళ్లు ఒక గైడ్ లాగా ఉపయోగపడతాయి. చూసారుగా, ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతాలు కేవలం చూడటానికే కాదు, భూమి భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా మనకు ఎంతో అవసరం. ఇప్పటికే 12 రాళ్లలో కేవలం 8 మాత్రమే మిగిలిన్నాయి. కాబట్టి అవి మాయమయ్యే లోపు వాటి రహస్యాల్ని తెలుసుకోవడం ముఖ్యం. ఈ జియాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.